హలో హలో ఎంఆర్ఓ భిక్షపతి గారా అండి? అవునండి. నమస్తే నమస్తే, నేను రఘు మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ మన తొలి వెలుగు ఛానల్ నుంచి. నమస్తే సార్, చెప్పండి సార్. బాగున్నారా? బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? బాగున్నా. ఏం లేదు సార్, నాకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి. సరే, ఇది మనం ఇది ఆఫ్ ది రికార్డ్ అనుకోండి. సార్ ఇప్పుడు ఈ 157/1 సర్వే నెంబరు 57 ఈ ఓవర్లాప్ ఏంది కేసు? అదే 8 ఎకరాల భూమి ఉంది కదా, ఆ, ఆ. ఏందన్నట్టు ఇది? అది ఎప్పటి నుంచో కోర్టు కేసు నడుస్తుంది సార్. అది కోర్టు కేసు నడుస్తుంది. ఓకే, చాలా కాలం నుంచి నడుస్తుంది అది. సో 57 బాలనగర్ వాళ్ళు ప్లస్ 157 తిరుమలగిరి వాళ్ళు ఎప్పటి నుంచో ఉంది డిస్ప్యూట్. అది కాకుండా ప్రైవేట్ క్లెయిమ్స్ ఇద్దరు చేస్తున్నారు, అశోక్ వర్సెస్ మొయిజుద్దీన్. ఓకే. అయితే దాంట్లో 2023లో సిసిఎల్ఏ గారు ఒక ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో ఎవరు ఇచ్చారు? సిసిఎల్ఏ, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ఏ ఇయర్ లో ఇచ్చారు? 23 అంటే నవీన్ మిట్టల్ ఉన్నప్పుడే. ఎస్. ఏమని ఇచ్చారు? అదే నాట్ మెయింటైనబుల్ అని, దాంట్లో ఉన్న కోర్ట్ కేసెస్ అవన్నీ నాట్ మెయింటైనబుల్ అని ఇచ్చారు సార్. అంటే ఇది నాట్ మెయింటైనబుల్ అంటే అర్థం కాలేదు నాకు. ఇప్పుడు దాని మీద కోర్ట్ కేసెస్ ప్రైవేట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. అవును, ఉన్నాయి, డిస్ప్యూట్ ఉంది. కోర్ట్ కేసెస్ ఆ డిస్ప్యూట్స్ అవన్నీ ఇంకా నాట్ మెయింటైనబుల్ అంటే ఇంక పోయినట్టే కదా సార్. ఓకే, అంటే గవర్నమెంట్ ల్యాండ్ అన్నట్టేనా? ప్రైవేట్ ల్యాండ్, పట్టా ల్యాండ్ అన్నట్ట? అట్లా అన్నట్టలేను. ఇప్పుడు గవర్నమెంట్ అని క్లెయిమ్ చేస్తుంది, ప్రైవేట్ అని క్లెయిమ్ చేస్తున్నారు. పట్టా ల్యాండ్ ఎట్లా అవుతుంది? ఎట్లా నాట్ మెయింటైనబుల్ అని ఇస్తారు? రీజన్ కలెక్టర్ ఉన్నప్పుడు మొటేషన్ ఇచ్చి దాంట్లో ఎన్ఓసీలు ఇచ్చారు కదా సార్ 2009లో. ఓకే. సో పట్టా 23. దాని తర్వాత సబ్సిక్వెంట్ గా కంటోన్మెంట్ బోర్డు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, పర్మిషన్లు ఎట్లా తెచ్చుకుంటారు అన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. చాలా ఈజీ. ఇప్పుడు మీ పరిధిలో ఇప్పుడు లాస్ట్ ఎంఆర్ఓ ఇచ్చిన లెటర్ ఏంటంటే 2024లో అశోక్ గారు ఈ డిస్ప్యూట్ ఉన్నది అని ఇచ్చినారు. మీరు మొన్న మీరు ఇచ్చింది 57 సంబంధం లేదు, 57లో లేదు, మా బాలనగర్ సంబంధం లేదని ఇచ్చారు కదా మీరు. రివిజన్ పిటిషన్ లో వీళ్ళు ఫైల్ చేశారు సార్. సిసిఎల్ఏ గారు నవీన్ మిట్టల్ సార్ క్లియర్ గా రాశారు దాంట్లో. సో క్లియర్ గా రాసి ఉంది దాంట్లో 2023 ఆర్డర్. తమరు చూస్తే ఐడియా ఉంటది. నవీన్ మిట్టల్ ఏం రాసిండు? అదే సార్ 57 ఓవర్లాపింగ్ అని ఎక్కడ రాయట్లేదు ఆయన. మరి ఇప్పుడు కాదు, ఎంఆర్ఓ 2024లో మీరు అంటుంది 23, ఎంఆర్ఓ అశోక్ 2024లో డిస్ప్యూట్ ఉందని చాలా క్లియర్ గా రాసిండు కదా తహసీల్దార్ సార్. ఇప్పుడు ఆ డిస్ప్యూట్ ని వాళ్ళు హైకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నారు. సిఇఓ కంటోన్మెంట్ బోర్డుకి డైరెక్షన్ ఇచ్చింది హైకోర్టు. ఏమని? గోడ కట్టుకోవచ్చు అని ఇచ్చింది. గోడ కట్టుకోవచ్చు అని వాళ్ళకి ఆయనకి ఏమి ఇచ్చిందో ఆయన మన పర్మిషన్ ఇచ్చారు, కన్స్ట్రక్షన్ ఆఫ్ కాంపౌండ్ వాళ్ళు. మరి ఇప్పుడు బాలనగర్ సర్వే నెంబర్స్ ఓపెన్ చేసినా కూడా 57 సర్వే నెంబర్ ఉంది కదా, మరి 57 సర్వే నెంబర్ ఎక్కడ ఉంది అది? మరి అది వాళ్ళు జాయింట్ సర్వే, కంబైన్డ్ గా జాయింట్ సర్వే చేస్తే తేలుతుంది సార్. అది ఎక్కడ కంబైన్డ్ గా జాయింట్ సర్వే ఎందుకు? మరి ఇప్పుడు సిసిఎల్ఏ అంటే మొత్తానికి కదా, బాలనగర్ కి సిసిఎల్ఏనే, కుత్బుల్లాపూర్ కి సిసిఎల్ఏనే. మరి ఈ జాయింట్ సర్వే చేయకుండా నవీన్ మిట్టల్ ఎట్లా ఇది నాట్ మెయింటైనబుల్ అని ఎట్లా ఆ రోజు ఇచ్చుంటాడు? మరి మేము గవర్నమెంట్ క్వశ్చన్ చేసేంత స్థాయి కాదు కదా సార్ మరి. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీ పోయిన ఎంఆర్ఓ ఇచ్చిన రిపోర్ట్కి మీరు ఇచ్చిన రిపోర్ట్కి మీరు గిరిదావర్ వచ్చిండు, ఆర్ఐ వచ్చి సర్వే చేసిండని రాసిరు కదా మీరు. మరి ఆర్ఐ గిరిదావర్ సర్వే చేసి ఫీల్డ్ విజిట్ చేస్తే ఎట్లా మీరు డిసైడ్ అయ్యారు ఇది 57 ఇందులో లేదు అని, ఓన్లీ 157/1 అని ఎట్లా డిసైడ్ అయ్యారు మీరు? క్లియర్ గా ఆర్డర్ లో ఉంది సార్, రివిజన్ పిటిషన్ ఫైల్ చేసిన ఆర్డర్ లో. అంటే మీరు ఓన్లీ కోర్టు ఇచ్చిన లైన్ ని పట్టుకొని మీరు చేసిరు అంతేనా? అంతే సార్, యాజ్ పర్ ద డైరెక్షన్, కోర్టు డైరెక్షన్. ఇప్పుడు కోర్టుని ఏదో రకంగా మేనేజ్ చేసుకున్నారు. ఇప్పుడు కోర్టులో కూడా మీరు చూడండి, 5గురిని పార్టీ చేసిరు. 5గురిలో మరి బాలనగర్ ఎందుకు పార్టీ చేయలే కదా వాళ్ళు? అర్థం కాలేదు సార్, మరి ఎందుకు చేయలేదు అన్నది కోర్టును నేను క్వశ్చన్ చేయలేదు కదా సార్. ఇప్పుడు నా పరిధి నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు బియాండ్ పరిధి నేనైతే మాట్లాడలేను. హైకోర్టును ఇప్పుడు మిట్టల్ సార్ ఇచ్చింది, హైకోర్టు ఇచ్చింది, నేను క్వశ్చన్ చేయడానికి లేదు కదా సార్. ఇప్పుడు మీరు ఏమైనా కౌంటర్ ఫైల్ చేసినారా కోర్టుకి? ఎప్పుడు సార్? ఇప్పుడు మీరు కుత్బుల్లాపూరే కదా? కుత్బుల్లాపూర్ కాదు సార్, నాది కుత్బుల్లాపూర్ రాదు. సారీ తిరుమలగిరి. తిరుమలగిరి. మరి మీరు కౌంటర్ ఫైల్ చేసిరా ఆ రోజు? ఏ రోజు సార్? ఇప్పుడు మిమ్మల్ని కూడా పార్టీ చేసిరు కదా గతంలో వీళ్ళు? చేయలేదు సార్.
మీరెందుకు మరి మీకు కోర్టు ఇచ్చినప్పుడు మీరు క్లైమ్ కౌంటర్ వేయాలి కదా. డైరెక్షన్స్ మాకు ఏమి ఇవ్వలే కదా సార్, వాళ్ళకి నేను అట్లా అంటలేనండి. మీరు ఏ కోర్టు ఆర్డర్తో అయితే మీరు డెసిషన్ తీసుకున్నారో ఆ కోర్టు తహసీల్దార్ తిరుమలగిరి మండల్ బోయినపల్లి చాలా క్లియర్గా మీకు నోటీస్ పంపింది, మిమ్మల్ని పార్టీ చేసింది. మీరు కౌంటర్ వేసారా సార్? కౌంటర్ ఈ 9120 మీద కౌంటర్ ఫైల్ చేసాం సార్ మేము. ఏమని కౌంటర్ ఫైల్ చేసారు సార్? మీ కౌంటరే ఇప్పుడు ఆడ జడ్జిమెంట్. నేను ఒకసారి చూస్తాను సార్. సార్ వద్దు సార్, ప్లీజ్ దండం పెడతా మీకు. 8 ఎకరాల ప్రజల ప్రభుత్వ భూమిది దొంగలు చెత్తకపోతున్నారు. మీరు వాళ్ళకి నాకు దండం పెట్టాల్సిన అవసరం మరి అధికారి సార్ ఇప్పుడు కాపాడిన ల్యాండ్ మీరు కాపాడారు కదా, గవర్నమెంట్ ల్యాండ్ అనే కాపాడి రానంత వరకు, అంటే జియో కంటోన్మెంట్ పర్మిషన్ ఇవ్వనంత వరకు నేను కాపాడాను. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కాపాడినందుకు థ్యాంక్ యూ. మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని మీరు క్లియర్గా ఒప్పుకుంటున్నారు, రైట్? ఎప్పుడైతే హైకోర్టు ఆర్డర్ వచ్చిందో హైకోర్టు ఆర్డర్ ద్వారా మీరు వాళ్ళకి ఒక ఆర్డర్ ఇచ్చారు, ఓకే? 57లో రావట్లేదు, బాలనగర్కి రావట్లేదని, ఓకే? కానీ హైకోర్టు ఆర్డర్ రావడానికి కారణం కూడా మీరేనా అంటున్నాను నేను. ఎందుకంటే మీరు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు? మీరు కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు సార్? కౌంటర్ ఎందుకు ఫైల్ చేయలేదు సార్? ఒకసారి మీరు మండే రోజు ఆఫీస్ రండి సార్, నేను మొత్తం మీకు ఎట్లా సార్ ఇది? మరి కాదు సార్, ఇప్పుడు కౌంటర్ మరి మీరు ఎందుకు కౌంటర్ ఫైల్ చేయలేదు అంటున్నా సార్? ఎవరు? నా కోర్ట్ ఆర్డర్ కాపీ రాలేదు. నా దగ్గర ఉంది సార్ జిరాక్స్, మీది నా దగ్గర ఉంది, మీ దగ్గరికి రాకపోవడం ఎట్లా? తర్వాత ఇష్యూ ఓకే. ఇప్పుడు సార్ నా వైపు నుండి ఆర్డీఓ, కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అందరు పార్టీ చేశారు. మరి బాలనగర్ తహసీల్దార్ ఎందుకు పార్టీ చేయలేకపోవడం అన్నది సార్. ఇగో దొంగ ఎప్పుడైనా కూడా తనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో దాన్ని మాత్రమే పార్టీ చేస్తాడు. బాలనగర్ ఎందుకు పార్టీ చేస్తాడు? బాలనగర్ పార్టీ చేస్తే డిస్ప్యూట్ అని ఒప్పుకున్నట్టేనా? ఇది ఓన్లీ ఒక మండల పరిధిలోనే ఉన్నది అని చెప్తే డిస్ప్యూట్ లేదన్నట్టు కోర్టు ఆర్డర్ వస్తుంది. ఇప్పుడు మీరు కౌంటర్ ఫైల్ చేసి ఉంటే అయిపోయేది సార్. ఇది మీరు అంతవరకు కాపాడారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ సార్, ఎట్లా ఇస్తారని మీరు కోర్టులో కొట్లాడుంటే అది ఆగిపోయేది కదా సార్. 2023లో నవీన్ మిట్టల్ సార్ ఇచ్చిన ఆర్డర్ ను డైరెక్ట్ దానికి అగెన్స్ట్ గా నేను పోతాను సార్, ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ కి. ఓకే, థ్యాంక్ యూ భిక్షపతి గారు, థ్యాంక్ యూ. ఇంతకంటే ఇంకా ఎవిడెన్స్ ఏంది? 7 నిమిషాల ఈ ఆడియో రికార్డింగ్లో మొత్తం తేలిపోయింది కదా. కౌంటర్ ఫైల్ చేయాలి. ఎందుకు కౌంటర్ ఫైల్ చేయాలని 2023లో నవీన్ మిట్టల్ పెద్ద దొంగ కదా. నవీన్ మిట్టల్ వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు. మొత్తం పొలిటికల్ సిస్టమ్ అంతా నవీన్ మిట్టల్ని మేనేజ్ చేసి 2023 CCLA ఆర్డర్ తెచ్చుకున్నది. కోర్టుకు వెళ్ళి కోర్టులో కూడా కోర్టు ఏం చేస్తుంది? కోర్టు తప్పు కాదు ఇక్కడ. కోర్టులో బాలనగర్ 57 సర్వే నెంబర్ని, అక్కడ ఉన్న బాలనగర్ MROని, RDOని, వీళ్ళందరినీ, కలెక్టర్ని, జిల్లా కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ని పార్టీ చేయకుండా కేవలం వీళ్ళు తిరుమలగిరికే పరిమితం కావడం అంటే, తిరుమలగిరి MRO ఎట్లాగో 2023 ఆర్డర్ నవీన్ మిట్టల్ ఇచ్చింది కదా అని చెప్పి ఈయన కౌంటర్ ఫైల్ చేయలేదట. ఎందుకు ఫైల్ చేయడు కౌంటర్? అది ఇంతకంటే ఏమైనా క్లారిటీ కావాలా? MRO చెప్తున్న వాయిస్ నేను లైవ్లో వినిపించే ప్రయత్నం చేస్తున్నా. ఆగన్నా. RDO సాయిరామ్ ఎక్కడ వస్తుంది? సికింద్రాబాద్ అంటే తిరుమలగిరి. ఇప్పుడు బాలనగర్ ఎవరు ఉన్నారు? బాలనగర్ MRO ఎవరు? నెంబర్ తీసుకో. 867959. హలో, MRO బాలనగర్ గారా అండి? సార్ నా పేరు రఘు అండి, నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు ఛానల్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఈ 57 సర్వే నెంబర్ బాలనగర్, ఇది ఓవర్లాప్ గొడవ ఒకటి ఉంది కదా సార్. అది పర్మిషన్ అంతా వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం సార్. అరే ఇట్లా ఫోన్ పెట్టేస్తే ఎట్లా? ఇంత బాధ్యత లేకుండా. హైదరాబాద్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అంటుండ. హైదరాబాద్ వాళ్ళంటే ఎవరు? తిరుమలగిరి వాళ్ళు. అంటే తిరుమలగిరి మండల్, జిల్లా, హైదరాబాద్. ఫోన్ పెట్టేస్తే ఎట్లా? సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ నువ్వు తప్పించుకుంటున్నట్లా? నీ భూమిని, నీ మండల పరిధిలో ఉన్న భూమిని నువ్వు కాపాడాలి కదా. 57 సర్వే నెంబర్ నీ రెవెన్యూ, నీ డివిజన్లో 57 సర్వే నెంబర్ చాలా క్లియర్గా చూపిస్తున్నది. ఇప్పుడు లైవ్లో కొట్టిన, ఇంతకుముందు చూపించిన డాక్యుమెంట్. ఫోన్ పెట్టేస్తే ఎట్లా MRO గారు? SIM 1 or SIM 2?
ఎంఆర్ఓ పేరేంటి బాలనగర్? శ్రీనివాస్. సో తప్పించుకోవడం కూడా దొంగతనమే, తప్పించుకోవడం కూడా నేరమే. మీరు ఆన్సర్ చేయండి. నాకు సంబంధం లేదు, మమ్మల్ని పార్టీ చేయలేదు, కోర్టులో పార్టీ చేయలేదు కాబట్టి మేము కౌంటర్ ఫైల్ చేయలేదు. అట్లా కూడా తప్పే. ఎందుకంటే మీ భూమి, ఈ పరిధిలో ఉన్న భూమి 57 సర్వే నెంబర్ నాది అని ప్రజల జీతం తీసుకుంటున్న మీరు, మీ రెవెన్యూ అధికారులు, దీన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మీదే కదా. ఇక్కడ తప్పు చేస్తున్నారు ఈ అధికారులు, మీరేం చేస్తున్నారు? ఇట్లాంటి డిస్ప్యూట్స్ ల్యాండ్స్ని, ఇట్లాంటి ఓవర్లాప్ అయిన ఈ సర్వే నెంబర్లని ఇంత చాకచక్యంగా తెలివిగా కబ్జా చేస్తున్నారు. ఏం క్లారిటీ కావాలి ఇంకా మీకు? హలో హలో, సాయిరామ్ గారు అండి? అవునండి సార్, నా పేరు రఘు అండి. నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు అనే ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ 157/1 సర్వే నెంబర్ ఉంది కదా తిరుమలగిరి, ఇది ఓవర్లాప్ ఇష్యూ ఉంది కదా, బాలనగర్ 57 అని ఇటు గొడవ నడుస్తుంది కదా. సార్ ఇప్పుడు ఇది ఎట్లా సార్? ఇది 157/1లో ఉందా, 57ఆ? 57 వాళ్ళు బాలనగర్ అడగాలి సార్. అది బాలనగర్ వాళ్ళు అడిగితే ఏమంటారంటే మాకు సంబంధం లేదు, హైదరాబాద్ జిల్లా వాళ్ళు చేసింది ఇది అని ఎంఆర్ఓ ఫోన్ పెట్టేస్తున్నాడు. టైటిల్ ఎక్కడ చెప్పండి? 57 టైటిల్ ఎక్కడిది చెప్పండి. ఓకే, హస్మత్పేట్ విలేజ్. ఓకే మరి హస్మత్పేట్ ఎక్కడ ఉంది? మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. సార్ అంతే సార్. ఇప్పుడు 157/1 ఎక్కడ ఉంది సార్? మాదే. ఇప్పుడు ఈ బ్లూ షీట్లు నాటింది మీదా వాళ్ళదా? బ్లూ షీట్ నాటింది మా జిల్లాలోనే ఉంది కదా. ఇప్పుడు ప్రైవేట్ ల్యాండా, ఇది గవర్నమెంట్ ల్యాండా? ప్రైవేట్ ల్యాండ్. ఎట్లా సార్? మీకు నవీన్ మిత్తల్ గారి 2009 ఆర్డర్, 2023 ఆర్డర్ రేపు వస్తే ఇస్తాను సార్. సార్ ఇప్పుడు నా పాయింట్ ఒకటే, ఇంతకుముందు మన ఒక్క నిమిషం ఆగాల నా పాయింట్ కూడా. సాయిరామ్ గారు, ఇది మళ్ళా శ్మశాన మాట్లాడేది కాదు, మీరు వచ్చి తీసుకోండి సార్. ఒక్క నిమిషం, అది ఓకే సార్. నవీన్ మిట్టల్ ఏ స్థాయి, ఏం కథలు పడతారో ఏందయ్యా వీళ్ళు, ఏం అధికారులయ్యా వీళ్ళు? ఒక్కొక్కటి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు జీతం తీసుకుంటా, రెస్పాన్స్ ఉండదు. బాలనగర్ ఎంఆర్ఓ ఫోన్ కట్, సికింద్రాబాద్ ఆర్డీఓ ఫోన్ కట్. 57 ఎట్లా వస్తుంది అంటుండు. మరి నీ 157/1 ఎవరిదయ్యా అంటే ప్రైవేట్ది అంటుండు. ప్రైవేట్ది ఎట్లయిందంటే నవీన్ మిట్టల్ ఇచ్చిండు అంటుండు. నవీన్ మిట్టల్ 1 కోటి రూపాయలు తీసుకొని ఏ పని చేయమన్నా చేస్తాడు, 10 కోట్లు ఉన్నాయి తినవా అంటే తింటాడు. ఆయనది ఏముంది, పైసలు కావాలి ఆయనకి. మేము ఒకటే అడిగినాం, ఎంఆర్ఓ కౌంటర్ ఎందుకు వేయలేదు? ఇంతకుముందు చెప్పినది కౌంటర్ వేయలేదని. ఎందుకు వేయలేదంటే నవీన్ మిట్టల్ ఆర్డర్ ఉంది అన్నాడు. కోర్టు అడిగింది కదా నిన్ను కౌంటర్ వేయమని. ఆర్డీఓ సికింద్రాబాదు, ఎంఆర్ఓ తిరుమలగిరి. ఇప్పుడు నవీన్ మిట్టల్ పేరు చెప్తున్నారు అందరు. మరి నవీన్ మిట్టల్ ఏడున్నాడు? రేవంత్ రెడ్డి పక్కన ఎనర్జీ సెక్రటరీగా కూర్చొని ఉన్నాడు, కావాల్సిన పనులన్నీ, దొంగ పనులన్నీ చేసి. ఇంకెవరికి ఫోన్ చేయాలా? అధికారులంతా క్లారిటీ ఇచ్చేసినారు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చాలా క్లియర్గా తేలిపోయింది. ఇంకా దీంట్లో రెండో ఆప్షనే లేదు. ఇంకా కోర్టును మేనేజ్ చేసుకున్నారు, కోర్టుకి తప్పుడు పత్రాలు ఇచ్చినారు, అధికారులు ఎవరూ కౌంటర్ చేయలేదు. సో ఇక్కడ స్థానిక గ్రామ ప్రజలు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. ఎవరిది భూమి? వాళ్ళేమో ప్రైవేట్ అంటున్నారు. ఇప్పటిదాకా చూసారు కదా కథ డ్రామా అంతా. ఇక్కడ మేము ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? సార్ ఇక్కడ మా తాత ముత్తాతల కాలం నుండి 4-5 తరాలు పిడిలు దాటిపోయినాయి. బండ కొట్టుకుని ఇంత పెద్ద గుంత అయింది. ఇక్కడికి వెళ్ళి మొత్తం బండ కొట్టుకునేది మొత్తం ఇదంతా చెత్త చెదారం పోసి ఇట్లా అయింది. మేము ఇంత మట్టి పోస్తేనే బాలనగర్ వాళ్ళు, తిరుమలగిరి వాళ్ళు ఆర్ఐ కాడికి వెళ్ళి వచ్చి మా మట్టి లారీలు అయ్యి తాళాలు గుంజుకోపోయి కేసులు చేస్తామని బెదిరించినారు సార్. ఈ రోజు ఇప్పుడు పోయి పిలిస్తే కూడా వస్తలేరు. ఇక్కడ గుడికి మేము హనుమాన్ల గుడి కట్టుకున్నాము. గుడి వెనుక ఇంత జరిగి కట్టుకుంటుంటే మీ అందరమే కేసులు వేస్తామని చెప్పేసి మా బస్సు మీద మా మీద కేసులు పెట్టి ఇదే తిరుమలగిరి వాళ్ళకి ఇక్కడనే ఉన్నది. వచ్చి ఉరుకొచ్చుడు మమ్మల్ని గుంజడం. వాళ్ళు పెట్టిన టార్చర్ మామూలుగా పెట్టలేదు సార్. సర్వేయర్ గారు నమస్తే. వెంకటేష్ గారు నమస్తే సార్. నేను రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు జర్నలిస్ట్. చెప్పండి రఘు గారు. ఇప్పుడు మీరు ఈ 57 మీరు ఇప్పుడు ఏడ సర్వేర్ అన్నా కుత్బులా, ఇది మన తిరుమలగిరి బాలనగర్ తిరుమల కన్ఫ్యూజన్ ఉంది. ఎందుకంటే మీరు కన్ఫ్యూజన్ లో పెట్టిరు మమ్మల్ని. ఇప్పుడు అది బ్లూ షీట్ భూమి ఎవరిదే? ఈ బ్లూ షీట్ లో వేసిన 157/1 అని వాళ్ళు అంటున్నారు, 57 అని వీళ్ళు అంటున్నారు. ఎవరిది భూమి? ఆ భూమి వచ్చేసేసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ వాళ్ళు మన ల్యాండ్ బ్యాంక్ లో ఎప్పుడో గతంలో 2003-2004 పెట్టారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అని.
అయితే అటు వచ్చేసి అస్మత్ పెట్టుకెళ్ళి 57 అని చెప్పి 57 వాళ్ళు అటు నుంచి అస్మత్. అదేంటంటే అస్మాత్ పేట్ విలేజ్ అండ్ తోకట్ట విలేజ్ కి విలేజ్ బౌండరీ డిస్ప్యూట్ ఉంది, ఓవర్లాపింగ్ ఇష్యూ ఉంది. ఇష్యూ ఉందా? ఉందని అది గతంలో నేను వచ్చి ఇక్కడ 1 year అవుతుందనా. 1 year అవుతుంది. 1 year అవుతుంది, 1.5 year. 1 year లాస్ట్ మొన్న జనరల్ ట్రాన్స్ఫర్స్ లో మేము వచ్చాము ఇక్కడికి. ఇంకొకటి ఈ 2003 2010 అంటే మన ఫైల్ మనం చూస్తే 2003 2013 అందులో జాయింట్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ లెవెల్లో సర్వే జరిగింది ఇది. అయితే 3 డిప్యూటీ డైరెక్టర్లు కూడా ఏదో డిఫరెంట్ అంటే సరే. ఇప్పుడు మీరు ఇప్పుడు 7వ నెల 2025 ఈయనే ఉన్నారుగా? 7వ నెల 2025 అంటే మొన్ననే 2025 మొన్న. మీరు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను వచ్చి 1 year 6 months ఇక్కడే ఉన్నారు మీరు. అయితే 1.5 year అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎవరైతే ఎంఆర్ఓ ఇంతసేపు మాట్లాడిన ఎంఆర్ఓ భిక్షపతి గారితో మాట్లాడితే ఆయన ఒకటి చెప్పినారు. అయితే ఆయన ఇచ్చిన రిపోర్ట్ లో క్లియర్ గా ఏమన్నారంటే ఎంక్వైర్డ్ బై దిస్ ఆఫీస్ మండల్ సర్వేయర్. మీరే కదా? అదే ఆయన రాంగ్, మన రిపోర్ట్ వేయలేమన్నా ఆయన రిపోర్ట్ రాసుకున్నాడు, మీకు చెప్పినట్టున్నాడు ఆ రిపోర్ట్. ఇది ఎక్కడిది? ఒక్క నిమిషం నేను లైన్ చదువుతా. ఒక నిమిషం. మండల్ సర్వేయర్ అండ్ మండల్ గిర్దావర్ డ్యూరింగ్ ద ఫీల్డ్ ఇన్స్పెక్షన్. డ్యూరింగ్ ద ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అంటే మీరు వెంకటేష్ గా మండల సర్వేయర్ గా ఉన్న మీరు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి ఏ రోజు సో అండ్ సో డే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి ఇట్ వాజ్ నోటీస్డ్ దట్ ద డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఫాల్స్ ఇన్ సర్వే నెంబర్ 57. 57 సర్వే నెంబర్ లో ఉంది, 157/1 కాదు అని మీరు రిపోర్ట్ సబ్మిట్ చేశారు ఎంఆర్ఓ ఆఫీస్ కి. ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. ఇప్పుడు మిమ్మల్ని ఇందులో బాధ్యులను చేసిండు. రిపోర్ట్ చూపిమనండి. అది మా రిపోర్ట్, నా రిపోర్ట్ చూపిమనండి. నా రిపోర్ట్ నేను ఏం రిపోర్ట్ ఇచ్చినా చూపిమనండి. అది మీరు రిపోర్ట్ ఇవ్వలేదా? అంతే కదండి, నేను రిపోర్ట్ ఇస్తే నేను చెప్పా కదా బాధ. మనం రిపోర్ట్ ఏమి నా రిపోర్ట్ పెట్టుకోనండి, ఆయన రాసుకుంటే కాదు కదా. నేను ఏం రిపోర్ట్ ఇచ్చినా నా రిపోర్ట్ చూపిమనండి, నా సంతకంతో నా రిపోర్ట్ చూపిమనండి. అసలు మీ సంతకంతో రిపోర్ట్ వేయలేదా? చూపిమనండి సార్, ఆ రిపోర్ట్ నేను మాట్లాడతా కదా, నా సంతకంతో రిపోర్ట్ ఏమిటో చూపిమనండి ఆయనని. అసలు మీరు రిపోర్ట్ ఏంది ఎట్లా రాశాడు సార్? ఇంత పెద్ద ఆఫీసు స్టాంపు. రఘు గారు ఎగ్జాక్ట్లీ ఆ రిపోర్ట్ ఏనే లేదు, రిపోర్ట్ రాసుకుంది ఆయన్నే. ఆ సెక్షన్ అరుణ్ వచ్చింది, అరుణ్ ఎంఆర్ఓ కలిసి ఆ రిపోర్ట్ రాసుకున్నారు. ఎవరెవరు? సెక్షన్ చేసుకున్నారు. సెక్షన్ అరుణ్, సెక్షన్ ఆఫీసర్. ఆయన సెక్షన్ లో ఉంటాడు, జూనియర్ అసిస్టెంట్. అరుణ్ కూసబెట్టి భిక్షపతి రాయించిండు. ఎగ్జాక్ట్లీ. మరి గిరిదావర్ ఆర్ఐ ఉన్నాడా ఇంట్లో? ఆయన కూడా తెలియదు, ఆయనకేం తెలియదు. ఇట్లా ఉంది కథ. మేము ఇస్తే మా రిపోర్ట్ మా దగ్గర ఉంటుంది కదా సార్. మా రిపోర్ట్ అసలు మీరు ఫీల్డ్ విజిట్ కే రాలే? ఎగ్జాక్ట్లీ, మేము ఫీల్డ్ విజిట్ కే రాలే. మరి అసలు ఇది సర్వే మీ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇది ఎన్నుందే? అంతే సార్, నేనేం చెప్తున్నా, నేను సర్వేయర్ లో లెవెల్ ఆఫీసర్ డిప్యూటీ డైరెక్టర్ జాయిన్ వేసిన తర్వాత నేను చేయడానికి వీలు లేదు, అది దేనికే లేదు. అది నేను ఆల్రెడీ 18 ఏళ్ళ సర్వీస్ సార్ నాది. ఇది జాయిన్ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ సర్వే చేసి నేను ఎట్లా చేయగలుగుతా సార్? అది వాళ్ళు పై స్థాయిలో చేసిన అన్ని రిపోర్ట్ తయారు చేసినా మీరు ఎట్లా చేస్తారు? ఎగ్జాక్ట్, వాళ్ళు చేసి దానిపైన కమిషనర్ చేసుకొని వాళ్ళు చేయాలి. కానీ 2013 సార్, ఇప్పుడు కాదు, 13 ఏళ్ల క్రితమే జాయిన్ డైరెక్టర్ సర్వే చేసినది. మరి ఇప్పుడు భిక్షపతి గారు మరి ఎవరి ఆదేశాలతో ఇది దేనికోసం ఇచ్చుంటాడు? కోర్టుకి ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ సార్, అది ఆయన కోర్టుకి సబ్మిట్ చేసిరా? అదే నేను చెప్తున్నా కదా సార్, ఆఫీస్ లో నోట్ ఫైల్ అడగండి దాని ఆర్టీఐలో. నేను ఏమంటున్నా, ఆర్టీఐలో రేపు మండే రోజు రండి, ఆర్టీఐలో ఫైల్ అడగండి. ఈ ఫైల్ ఇచ్చింది కదా, ఈ ఫైల్ ఇవ్వండి, అందులో చూడండి ఏమేమి ఫైల్ ఉన్నాయి, అందులో తీస్తారు కదా. రేపే ఆర్టీఐ వేపిస్తున్నాను నా పేరు మీదనే. రేపు వేపియండి, మీ పేరు మీద ఆర్టీఐ వేయండి. ఇప్పుడు మీకు ఇచ్చిన రిపోర్ట్ ని ఆర్టీఐలో అందులో ఇంక్లూడింగ్ టోటల్ ఫైల్ ఇవ్వమనండి. అందులో ఏ రిపోర్ట్ ఏమేమి మొత్తం నేను ఇప్పిస్తాను, ఏమేమి రండి మీరు. ఓకే. ఇప్పుడు మీ యాప్ ఉంటది కదా సార్? ఏ సార్? మీ యాప్ ఉంటదిగా, ఏం యాప్? జనరల్ గా మీ సర్వే యాప్ ఉంటది కదా, సర్వే యాప్. సర్వే యాప్ ఏమి ఉండదు. ఫీల్డ్ మెజర్ ఏరియా అనేది మీరు జనరల్ గా చెప్పండి, ఇది గవర్నమెంట్ ల్యాండా కాదా? ఇట్లకేం చూసుకున్నా అట్లకేం చూసుకున్నా 2 దిక్కులకేం గవర్నమెంట్ ల్యాండ్ సార్. అది మా ల్యాండ్ బ్యాంక్ లో మా క్లియర్ గా మా ల్యాండ్ బ్యాంక్ లో గవర్నమెంట్ హైదరాబాద్ జిల్లాలో ల్యాండ్ బ్యాంక్ లో 2008లో పెట్టారు. ల్యాండ్ బ్యాంక్ 84 30,842 చదరపు గజాలు స్క్వేర్ మీటర్స్. అది ల్యాండ్ బ్యాంక్ లో పెట్టిరు. అది ఓకే, సరే, ఓకే, చాలా బాగా చెప్పారన్న. థ్యాంక్ యూ. ఎంఆర్ఓ భిక్షపతి గారు. హలో
ఒక్క నిమిషం భిక్షపతి గారు, ఎంఆర్ఓ గారు. సార్ చెప్పండి. ఇప్పుడు ఒక ఇంతకుముందే ఆయన సర్వేయర్ గారితో మాట్లాడినా, మండల సర్వేయర్ వెంకటేష్ గారితో. ఇప్పుడు ఆయన అసలు నేను సర్వేనే చేయలేదు, ఫీల్డ్ విజిట్కే పోలేదు, ఎట్లా తయారు చేసిండో మీరు ఆర్టీఐ ద్వారా రిపోర్ట్ అడగండి అని అడుగుతున్నాడు ఎంఆర్ఓని, అంటే మిమ్మల్ని. ఏం రిపోర్ట్ సార్? అదే సార్, ఇప్పుడు మీరు అన్నారు కదా ఫీల్డ్ విజిట్ పోయిర్రు మా సర్వేయర్ అండ్ గిరిదావర్ కలిసి. నేనేం చెప్పలేదు సార్. సార్ ఇగో మీ కాపీ నా దగ్గర ఉంది సార్. తహసీల్దార్ తిరుమలగిరి తహసీల్ అని సార్ ఎండార్స్మెంట్ సార్ ఇన్ ద మంత్ ఆఫ్ 7/2025. సార్ ఓకే, చాలా క్లియర్. ఒకసారి చదువుతాను వినండి. In this regard, wide reference second cited, the matter has been got inquired by this office, Mandal Surveyor and Mandal Girdavar. During the field inspection, it was noticed that the disputed land falls in survey number 57 of Hasmaspet village of Balanagar Mandal, Medchal Malkajgiri Jilla. నేను అందుకే ఆయన సర్వేయర్ కాల్ చేస్తే ఎవరు తయారు చేసిండు, ఎవరు చేసిరు, అరుణ్ గుసబెట్టిండు, అరుణ్తో రాపిచ్చిండు, మాకు సంబంధమే లేదు, ఇది ఆల్రెడీ పై స్థాయిలో సర్వే అయిన తర్వాత మేము ఎందుకు చేస్తాం సార్, ఇది చట్టం ఒప్పుకుంటుందా అని అంటున్నాడు ఆయన. సార్ ఇప్పుడు లాస్ట్ సర్వే ఎప్పుడో లాంగ్ బ్యాక్ జరిగింది దాంట్లో. సార్ అది కాదు సార్, ఇప్పుడు మండల సర్వేయర్ ఫీల్డ్ విజిట్ కి వచ్చిండా? సర్వేయర్ కు దాంట్లో మెమో కూడా ఇచ్చాను. ఏమని? సర్వే చేసి అంటే సర్వే రిపోర్ట్ ఇవ్వమంటే ఆయన చెప్పడం ఏంటంటే ఒకసారి హయ్యర్ అథారిటీ చేసిన తర్వాత సర్వే చేయడానికి లేదు సార్ అని. అవును, మీరు ఆయన సర్వేయర్ విజిట్ చేసి రిపోర్ట్ ఇచ్చిండని మీరు రాసిర్రు. నా పాయింట్ ఒకటే, ఆయన మీరు ఫీల్డ్కి పోయిండా పోలేదా అది మీ హెడేక్, కానీ ఫీల్డ్కి పోయినట్టు మీరు రాసిర్రు. ఫీల్డ్కి పోయిండా, రిపోర్ట్ వచ్చిందా, మీ దగ్గర రిపోర్ట్ ఉందా? మీరు రేపు ఆర్టీఐ చేస్తున్నాం దీని మీద. సార్ వెయ్యండి సార్, నేను అవైలబుల్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఈ రిపోర్ట్ ఉందా సార్? మండల్ సర్వేయర్ రిపోర్ట్, నేను సర్వే సార్ మండల్ సర్వేయర్ ఫీల్డ్కి పోలేదు అంటుండు, మీరు ఫీల్డ్కి పోయిర్రు అంటుండు. పోయిందా పోలేదా, గంతే ఒకటే మాట. మండల్ సర్వేయర్ ఫీల్డ్ పోకపోవడం సార్, ఆయన ఫీల్డ్కి పోయి ఆయన రిపోర్ట్ ఏం చెప్తాడు ఓవరాల్ గా, హయ్యర్ అథారిటీస్ చేసిన తర్వాత నేను ఇట్లా రిపోర్ట్ ఇస్తాను సార్ అన్నాడు. ఓకే, నేనైతే రిప్లై ఇవ్వాలి కదా సార్, నేను పెట్టుకోవడానికి లేదు కదా. కానీ మీరు ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసిరని సార్, ఇప్పుడు ఒక డాక్యుమెంట్ ఉంటేనే మనం దాన్ని ఫీల్డ్ విజిట్ చేసిర్రు అని మనం ఎండార్స్ చేయాల్సి వస్తుంది. ఆయన రిపోర్ట్ ఇవ్వకుండా మీరు ఎండార్స్ ఎట్లా చేస్తాడు? మండల్ సర్వేయర్ ఫీల్డ్ పోయిండని ఓవరాల్ గా చెప్తే అంటే హైయర్ అథారిటీ చేసిన తర్వాత నేను ఎందుకు ఇస్తాను, ఆయన మొండికి మాట్లాడతాను ఎట్లా సార్? మీరు ఓవరాల్ గా మాట్లాడేది, మీరు ఎండార్స్ ఎట్లా చేస్తారండి, నాకు అర్థం కాదు సార్. ఓవరాల్ గా మాట్లాడేది ఎండార్స్. నేను మీకు ఫైల్లో ఏమేమి ఉన్నాయి అన్ని ఐ విల్ ప్రొవైడ్ సార్, నో ఇష్యూ, దాంట్లో ప్రాబ్లం. ఇది చిత్తు కాగితం, ఇది తహసీల్దార్ ఇచ్చిన ఈ సర్వే రిపోర్ట్ చిత్తు కాగితం. ఇది దీన్ని చింప అవతల పడేయచ్చు మనం. ఆయన ఫీల్డ్ విజిట్కి పోలేదు. ఓకే, ఇది చిత్తు కాగితం. ఇది ఒక ఎంఆర్ఓ చేసిన తప్పు. ఇది ఎవరి ప్రోద్బలంతో చేసినావో సమాధానం చెప్పాలా. ఏ అధికారులు, ఏ రాజకీయ నాయకులు నిన్ను ఈ దీంట్లోకి దింపిరో నువ్వు సమాధానం చెప్పాలా. ఏం తమాషా అండి, మండల సర్వేయర్ ఏమో నేను పోలేదంటాడు, పోలేదు కానీ ఓవరాల్గా చెప్పిండు, దాన్నే రాసిన అంటాడు. అసలు ఏం దుర్మార్గం ఇది. 8 ఎకరాల భూమి నగరం నడిబొడ్డున తిరుమలగిరి బాలనగర్కి సరిహద్దు ప్రాంతంలో ఉన్నది. ఇది రేపు పొద్దుటి వరకల్లా ఈ మొత్తం బ్లూ షీట్లు వెళ్ళిపోవాలి. ఈ వారం 1 వీక్లో ఈ బ్లూ షీట్లు అన్ని తీసేయాలి. ఏ రాజకీయ నాయకుడు రాకపోయినా, శ్రీ గణేష్ రాకపోయినా, ఈటల రాజేందర్ రాకపోయినా, బాలనగర్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఎవరైనా, మాధవరం కృష్ణారావు రాకపోయినా, ఇంకా ఎవరైనా మినిస్టరు పొన్నం ప్రభాకర్, మీరు హైదరాబాద్ మినిస్టర్ కదా, మీరు రాకపోయినా, ఇమీడియట్ యాక్షన్ తీసుకోకపోయినా ఖచ్చితంగా మీరు అందరూ ఇందులో బాధ్యులుగా మేము పరిగణించాల్సి వస్తుంది. రావాల చుట్టుపక్కల ఇక్కడ మల్లారెడ్డి ఉన్నాడు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఇక్కడ మైనంపల్లి హనుమంతరావు మొన్నటిదాకా ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిండు.